మాయా, హ్మ్? రేపు నీ పుట్టినరోజు కదా, షాపింగ్కి వెళ్తావా? శారీ ఏమైనా కొనుక్కుంటావా? ఇప్పుడేం వద్దండి. మొన్న పద్మ ఆంటీ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళాను కదా, ఆంటీ వాళ్ళు చీర పెట్టారు, అది కట్టేసుకుంటాను. ఇప్పుడు ఎందుకు అనవసరమైన ఖర్చులు చెప్పండి. ఇవాళ సండే, అయితే ఏం చేద్దాం? షాపింగ్ వెళ్దాం. నేను ఒక మంచి శారీ తీసుకుంటా. సండే అయితే షాపింగ్ చేస్తారా? ఎంతైనా మీరు రిచ్ పదా. అదేంటి, ఫ్యాన్ వేసుకోవచ్చు కదా. కరెంట్ పోయిందండి. ఓ, సరే ఎంతసేపులే వచ్చేసింది, కూర్చోండి. హలో, హలో. బయటికి రావచ్చుగా. ఏంటి ఈ ఎండక? అమ్మో నేను రాను. ఈ ఏసీ రూమ్ దాటి అస్సలకి రాలేను. కావాలంటే ఈవినింగ్ ప్లాన్ చేసుకుందాం. సరే. మాయా, మ్మ్. మార్నింగ్ ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేసావు కదా, ఆ, ఎవరి నెంబర్ అది? కిందింటి ఆవిడదండి. నీ ఫోన్ ఏమైంది? రీఛార్జ్ అయిపోయిందా, పైగా సరిగ్గా వినిపించట్లేదు. అందుకే ఆవిడ తీసుకొని కాల్ చేసాం. పర్లేదులేండి, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఆవిడ తెప్పించుకొని కాల్ చేస్తాం. హ్యాపీ బర్త్డే. ఓ థ్యాంక్ యూ. కొత్త మోడల్ తీసుకోవచ్చుగా, డబ్బులు తక్కువ అయ్యాయా? నన్ను అడగచ్చుగా. నీకేమైనా పిచ్చా? నీకు గిఫ్ట్ ఇవ్వడం కోసం నీ దగ్గర డబ్బులు అడుగుతానా? అయినా పర్లేదులే, నాకు నచ్చింది. థ్యాంక్ యూ. నీకు తుమ్మొచ్చిన హచ్చని తుమ్మరు అనుకుంటా, రిచ్ అనే తుమ్ముతారు అనుకుంటా. ఎంతైనా మీ అంత రిచ్ మా ఎప్పటికీ అవ్వలే. ఏదేమైనా సఖీ విడువను నిన్నే.